లోకి వెళ్తే చార్మినార్ దగ్గరలోని గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి దామోదర రాజనరసింహ ఘటనపై ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి బట్టి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. జరిగిన మరుక్షణం నుంచే అటు ఫైర్ డిపార్ట్మెంట్ వారితో కానీ లేకపోతే ఇతర సిటీ పోలీస్ కమిషనర్ వారితో కానీ మున్సిపాలిటీ వాళ్ళతో కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్తో కానీ హెల్త్ డిపార్ట్మెంట్తో కానీ నిత్యం మానిటరింగ్ చేస్తూ ఆ కుటుంబ సభ్యులతో కూడా ఫోన్లో ముఖ్యమంత్రి గారు పర్సనల్గా మాట్లాడటం జరిగింది. మంత్రులంతా దగ్గరుండి ఈ క్షేత్రస్థాయిలో కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఈ సంఘటన జరిగినటువంటి బహదూర్పురా తహసీల్ చార్మినార్ ప్రాంతంలో ఉన్నటువంటి గుల్జార్ హౌస్ లో సరేది ఆ ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం ఎన్ని గంటలకి ఉదయం పూట ఫైర్ యాక్సిడెంట్ లోపల షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగినట్టుగా ప్రాథమిక సమాచారం ప్రకారం భావిస్తా ఉన్నారు. ఆ బిల్డింగ్ లో పడుకున్నటువంటి వాళ్ళు ఆ షార్ట్ సర్క్యూట్ వల్ల రేగినటువంటి మంటలతోనో పొగతోనో వాళ్ళు మరణించినట్టుగా ప్రాథమిక సమాచారం ద్వారా అధికారులు ఇచ్చినటువంటి సమాచారం తెలియజేస్తా ఉన్నారు. ఈ ఫైర్ డిపార్ట్మెంట్ కి ఉదయం పూట ఆ పరిసర ప్రాంతం నుంచి అనానిమస్ కాల్ ఒకటి 6:16 సమాచారం అందిస్తే 6:17 అక్కడి నుంచి ఫైర్ ఇంజిన్ ఇమ్మీడియట్ గా మొగల్పూరా ఫైర్ ఇంజిన్ 6:15 బయలుదేరి 6:20 ఆ ప్రాంతాన్ని చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టడం జరిగింది. దీంట్లో దాదాపు 11 ఫైర్ ఇంజిన్లు వాడటం, అట్లాగే ఒక రోబోని కూడా డిపార్ట్మెంట్ పరంగా వాడారు. 70 మంది ఫైర్ మెన్లు, 17 మంది ఆఫీసర్లు దగ్గరుండి ఇంకా దాన్ని విస్తృతంగా స్ప్రెడ్ కాకుండా కంట్రోల్ చేస్తూ కాన్స్టెంట్ గా మానిటర్ చేయడం వల్ల ఈ ప్రమాదం ఇంకా వ్యాప్తి చెందకుండా కంట్రోల్ చేయగలిగారు. ఈ డిపార్ట్మెంట్లన్నీ కోఆర్డినేషన్ తో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఈ ప్రమాదాన్ని పరిమితానికి ముందుకు పోకుండా ఆఫ్ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఒక డిఎఫ్ఓ కూడా ఆ సంఘటనలో లోపలికి వెళ్లి ఇంజూర్ అయ్యి ఈరోజు స్మోక్ తో అతను కూడా హాస్పిటలైజ్ అయి ఉన్నారు. వారికి కూడా ఆక్సిజన్ పెట్టి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ జరిగినటువంటి సంఘటన పట్ల రాష్ట్ర ప్రభుత్వం, మానవత్వం ఉన్నటువంటి అందరం కూడా ఈరోజు బాధిస్తున్నాం, శోకిస్తా ఉన్నాం. ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటనగా ఇవాళ తెల్లవారుజామున జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో మొత్తం 17 మంది చనిపోయినట్లు ఇప్పటికే అధికారులు తెలియజేశారు. ఈ ఇన్సిడెంట్ అనేది పూర్తిగా కరెంటు షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరిగింది అనేది అటు ఫైర్ అధికారులు తెలియజేసినటువంటి విషయం. ప్రజెంట్ మనం ఇన్సిడెంట్ చోటు చేసుకున్నటువంటి స్పాట్ దగ్గర ఉన్నాం. మనకు బ్యాక్ సైడ్ కనిపిస్తున్నటువంటి చార్మినార్ కు అతి సమీపంలో ఉన్నటువంటి ఆ ప్రాంతం ఇది. ఇక్కడే ఎగ్జాక్ట్ గా చార్మినార్ కు ఎదురుగా G+2 బిల్డింగ్ ఇది. అయితే కింద మొత్తం కూడా మనకు చార్మినార్ ప్రెమిసెస్ లోకి ఎంటర్ అయిన తర్వాత అన్ని వివిధ రకాల వ్యాపార సముదాయాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అందులో భాగంగానే ఇక్కడ ఇటు బంగారు ఆభరణాలకు సంబంధించి, మరోవైపున ఇటు రత్నాలు అవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. సో ఆ వ్యాపారాలు నిర్వహించేటువంటి కింద గ్రౌండ్ ఫ్లోర్ లో పూర్తిగా బిజినెస్ యాక్టివిటీస్ నడుస్తూ ఉంటాయి. ఇక్కడ ఇక్రమ్ జ్యువెలరీస్ అని, అలాగే మోడీ పెరల్స్, రషీద్ అండ్ సన్స్ అంటూ కూడా రకరకాల వ్యాపార కార్యకలాపాలకు సంబంధించినటువంటి కింద అంతా కూడా బిజినెస్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి. అయితే దీనికి పైన ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్ ఆ తర్వాత మరొక పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్ కు సంబంధించినటువంటి మరో ఫ్లోర్ G+2గా కనిపిస్తూ ఉంటుంది. సో ఇందులోనే ఇవాళ ఉదయం 6 గంటల ప్రాంతంలో ఒకసారిగా షార్ట్ సర్క్యూట్ అనేది చోటు చేసుకుంది. ఈ షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకొని ఒకసారిగా మంటలు అనేవి చెలరేగాయి. మంటలు చెలరేగిన అనంతరం లోపల ఉన్నటువంటి ఇటు ఏసీలోకి ఒకసారిగా షార్ట్ సర్క్యూట్ అనేది జరిగింది. కంప్రెసర్లకి మంటలు వచ్చిన తర్వాత పూర్తి అక్కడంతా బ్లాస్ట్ అనేది జరిగింది. ఆ తర్వాత లోపల ఉన్నటువంటి సిలిండర్లు కూడా పేలిపోయాయి.
సో అగ్ని ప్రమాద తీవ్రత ఒకవైపున పెరుగుతూ ఉండగానే లోపల ఉన్నటువంటి దాదాపు 17 మంది వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఈ యొక్క అగ్ని ప్రమాదాన్ని తప్పించుకునేందుకు ఫ్యామిలీ మొత్తం దాదాపు 4 కుటుంబాలు లోపల ఉన్నాయి. వాళ్ళంతా కూడా ఈ అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు ఒకసారిగా ప్రయత్నాలు చేశారు. అయితే ఇక్కడ మనకు ఎంట్రన్స్ కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ లో నుంచి G+2 బిల్డింగ్ లో నుంచి బయటకు రావాలి అంటే కేవలం ప్రధాన ద్వారం ఇది మాత్రమే. అయితే ఇందులో నుంచి బయటికి రావాలంటే వాళ్ళు పైనుంచి కిందకు దిగి ఇదే మార్గంలో నుంచి బయటకు వచ్చే సమయంలోనే మంటలు పూర్తిగా మెయిన్ డోర్ వరకు కూడా విస్తరించుకున్నాయి. మనకు కాలిపోయినటువంటి షట్టర్ మొత్తం కూడా పూర్తిగా దగ్ధమైనటువంటి దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాము. సో ఈ రకంగా ఒక్కసారిగా పొగ కమ్మడం, మంటలు పూర్తిగా వ్యాపించడం, సో ఈ రకంగా చోటు చేసుకోవడంతో లోపల ఉన్న వాళ్ళంతా బయటికి రావడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. అదే సందర్భంలో పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. స్పృహ కోల్పోవడంతో ఇక్కడికి దాదాపు ఇన్సిడెంట్ 6 గంటల ప్రాంతంలో తెలుసుకున్న తర్వాత 6:15కి ఇక్కడకు ఫైర్ ఇంజిన్లు చేరుకున్నాయి. అప్పటికే దాదాపు 17 మంది అపస్మారక స్థితిలోకి వెళ్ళగానే వాళ్ళందరినీ తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి యశోద మలక్పేట ఆసుపత్రికి, ఉస్మానియా ఆసుపత్రికి, అపోలో, DRDOకి ఇలా పలు హాస్పిటల్కి కూడా తరలించారు. కానీ దురదృష్టవశాత్తు లోపల ఉన్నటువంటి వాళ్ళ ఎవరెవరైతే హాస్పిటల్కు తరలించబడ్డారో తరలించినటువంటి 17 మంది కూడా మొత్తం 21 మంది ఉంటే అందులో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం వీళ్ళందరూ కూడా బంధువులు, చుట్టాలుగానే ఉన్నారు. వచ్చిన వేడుకను నిర్వహించుకొని వచ్చిన తర్వాత సో యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకున్నట్లు కూడా సమాచారం అవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఫైర్ డీజీ కూడా స్పందించడం జరిగింది. ఇది కేవలం షార్ట్ సర్క్యూట్ కారణంగానే మొత్తం 80 మంది ఆ ఫైర్ సంబంధించినటువంటి ఆఫీసర్లందరూ కూడా యొక్క మొత్తం టోటల్గా యొక్క ఆపరేషన్లో పాల్గొన్నారు. అయినప్పటికీ కూడా దురదృష్టవశాత్తు 17 మంది చనిపోయారు. ఇటీవల కాలంలో 2 తెలుగు రాష్ట్రాలకు, హైదరాబాద్ మహానగరంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో చోటు చేసుకున్నటువంటి ఒక మాటలో చెప్పాలంటే ఇంత పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అనేది ఆ స్టేట్లోనే మొదటిసారి ఇంత పెద్ద ప్రాణ నష్టాన్ని మిగిల్చినటువంటి ఫైర్ యాక్సిడెంట్. సో ఒకవైపున ప్రజెంట్ ఇక్కడ మొత్తం చనిపోయిన వాళ్ళందరికీ సంబంధించి ఒకవైపున ఉస్మానియా ఆసుపత్రి దగ్గర ఆ పోస్ట్ మార్టం నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ మార్చురి దగ్గర కుటుంబాల యొక్క అటు ఆర్తనాదాలు వినిపిస్తూ ఉన్నాయి, తమ వారిని కోల్పోయామని. ఇక ప్రజెంట్ ఇన్సిడెంట్ చోటు చేసుకున్నటువంటి స్పాట్ దగ్గర మనం ఆల్రెడీ ఇప్పటికే ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఉన్నారు. మరోవైపున ఫైర్ ఇంజిన్స్ని సేఫ్టీ కోసం ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఒకవేళ లోపల నుంచి మరలా ఏమన్నా మంటలు కనుక చెలరేగితే దాన్ని ఇమీడియట్గా కంట్రోల్ చేయడం కోసం కొన్ని ఫైర్ ఇంజిన్లను ఆల్రెడీ సేఫ్టీ ప్రికాషన్స్లో భాగంగా ఏర్పాటు చేశారు. మరోవైపు కొన్ని అంబులెన్స్లు కూడా ఉంచినటువంటి పరిస్థితి ఉంది. ఇక వరుసగా దీని మీద పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోడీ దగ్గర నుంచి ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర స్థాయి అధికారుల దగ్గర నుంచి కిషన్ రెడ్డి ఉదయాన్నే వచ్చి అక్కడ పరిస్థితిని సమీక్షించి వెళ్లారు. మరోవైపున అటు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మంత్రి ఇటు పొన్నం ప్రభాకర్ ఆయన కూడా వచ్చి ఇక్కడ పరిస్థితిని ఆరా తీయడం జరిగింది. ప్రమాదానికి సంబంధించినటువంటి పూర్తి కారణాలు తెలుసుకున్నారు. ఇక కొన్ని గంటల పాటు ఇక్కడ పరిస్థితిని సమీక్షించడంలో భాగంగా ఫైర్ డీజీ నాగిరెడ్డి, అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి డీసీపీ స్నేహ మెహ్రా, అలాగే మరోవైపు డీజీపీ జితేందర్ వీళ్ళందరూ కూడా ఇప్పటి వరకు ఇక్కడే ఉండి మొత్తం పూర్తిగా పరిస్థితి మొత్తాన్ని కూడా కొంత అదుపులోకి తీసుకొచ్చేంత వరకు సహాయక సహకారాలను అందించడం జరిగింది. అయితే మనకి దీని మీద ఇప్పటికే నష్టపరిహారం అందించాలంటూ మాజీ మంత్రి తలసాని యాదవ్ ఇక్కడ చేరుకోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఎంపీ అజ్దుద్దీన్ ఓవైసీ కూడా చేరుకొని చేరిపోయిన వాళ్ళందరికీ కూడా ఆత్మకు శాంతి కలగాలని చెప్పని కోరుకున్నారు. మరోవైపున ఆ కుటుంబాలకు కొంత మనశ్శాంతి కలగాలని, వారికి ఖచ్చితంగా నష్టపరిహారం అందించాలనేటువంటి విషయాలన్నింటినీ కూడా తెలియజేసిన నేపథ్యంలోనే మరి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి డెసిషన్ తీసుకుంటుంది, ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేవి మరలా చోటు చేసుకోకుండా ఎటువంటి చర్యలు చేపడతారనేది కూడా కొంత వేసి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. రైట్, మొత్తానికి చార్మినార్ ఏరియా అంటే ఎప్పటికప్పుడు రద్దీగా ఉండే ప్లేసు, అది కూడా పలానా టైంలో షార్ట్ సర్క్యూట్ అవుతుందని ఎవరు అనుకునే టైం కూడా కాదు. సో అట్లాంటి టైంలో కుటుంబ సభ్యులు 4 కుటుంబ సభ్యులు అన్నారు కదా, 4 కుటుంబ సభ్యులు అక్కడ ఉండిపోవడం, ఇరుక్కుపోవడం. సో దీని చూస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏమంటున్నారు, షార్ట్ సర్క్యూట్ కి కారణం ఏమన్నా ఐడియాస్ ఏమన్నా ఉండుంటాయి అక్కడ, దేని వల్ల షార్ట్ సర్క్యూట్ అయి ఉంటుంది అంటారు? ఇప్పటికే పరిసర ప్రాంతాల్లో పూర్తిగా కూడా కొంత రెస్ట్రిక్షన్స్ ను విధించినటువంటి నేపథ్యంలోనే మరి దీనికి ఈ వ్యవహారానికి సంబంధించి ఖచ్చితంగా ఇటు దీనికి సంబంధించి ముఖ్యంగా ఇటు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తలెత్తకుండా పూర్తిగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఒకవైపున నిర్వహిస్తున్న మొత్తాన్ని కూడా పూర్తిగా రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది. ఇది ఇన్సిడెంట్ చోటు చేసుకున్నటువంటి ఇరు ప్రాంతాల వైపున రైట్ సైడ్, మరోవైపున లెఫ్ట్ సైడ్, మొత్తం రెండు వైపులా కూడా వాహనాల యొక్క రాజకోకలను కూడా
పూర్తిగా దాన్ని బ్యారికేడ్స్ వేయడం జరిగింది. బ్యారికేడ్స్ వేసి పూర్తిగా రాకపోకలను కూడా నిషేధించారు. ఎందుకంటే ఇటువైపున చార్మినార్ విజిట్ చేయడం కోసం విజిటర్స్ వస్తూ ఉంటారు. సందర్శనకు సంబంధించి వాళ్ళ సండే కావడంతో సెలవు దినం కావడంతో సో దీనికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు అనేది కలగకుండా కూడా ఇక్కడ వరకు ఈ ఇన్సిడెంట్ పోస్ట్ చేసినటువంటి ప్రాంతం వరకు మాత్రమే ఈ యొక్క ఆంక్షలను విధించడం జరిగింది. ఇక పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార సముదాయాలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాపార సముదాయాలు ఇది ఇన్సిడెంట్ పోస్ట్ చేసినటువంటి ప్రాంతానికి అతి సమీపంలో ఉన్నటువంటి వ్యాపార సముదాయాలన్నింటినీ కూడా పూర్తిగా క్లోజ్ చేశాం. సో దీనికి సంబంధించి దీనికి సంబంధించి ఇక మరి ఇవాళ మొత్తం కూడా ఈ రెస్ట్రిక్షన్స్ అమల్లో ఉన్నటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు 17 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఇన్సిడెంట్ అనేది చాలా పెద్ద ఇన్సిడెంట్ నేపథ్యంలోనే దీనికి సంబంధించి చూడొచ్చు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి వరుసగా ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ రావడం జరిగింది. సో మనం ఒకసారి విజువల్స్ లో చూసినట్లయితే ప్రజెంట్ ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వస్తున్నారన్నటువంటి సమాచారంతోనే ప్రతి ఒక్కరికి చెప్పిన ఎక్స్క్లూజివ్ గా మనం విజువల్స్ లో చూస్తున్నాము. న్యూస్ ఎక్స్క్లూజివ్ మీద ఘటనా స్థలం వద్దకు కూడా మనం ఇప్పటికే ఆయన వైపున ఎక్కడైతే పోస్ట్ మార్టం ప్రక్రియ నిర్వహిస్తున్నారో తెలిపిన వాళ్ళందరికీ ఉస్మానియా ఆసుపత్రి దగ్గర ఎప్పటికి కొద్దిసేపటి క్రితమే ఆయన దగ్గర ఆ ప్రాంతానికి విజిట్ అవడం జరిగింది. వెళ్ళొచ్చిన తర్వాత పూర్తిగా అక్కడ ఆ పరిస్థితిని ఎలా జరిగిందనే దాని మీద పూర్తిగా ఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. ఘటనా స్థలం వద్దకు చేరుకొని ప్రజెంట్ ఇక్కడ అధికారులతో దీని మీద అసలు జరిగినటువంటి ఇన్సిడెంట్ అనేది ఎలా చోటు చేస్తుంది అనే దాని మీద పూర్తి వివరాలను కూడా తెలుసుకుంటూ ఉన్నారు. అయితే ప్రజెంట్ దీనికి సంబంధించి అసలు దీని మీద ఇన్సిడెంట్ అనేది ఎలా చోటు చేస్తుంది ఏంటి అనే దాని మీద ఒక ఫైర్ అధికారులు కూడా ఒక వివరణ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. అసలు లోపల ఫైర్ యాక్సిడెంట్ అనేది ఎలా చోటు చేసుకుంది, ఫైర్ యాక్సిడెంట్ గల కారణాలు ఏంటి, అంతమంది అసలు ఎలా ప్రాణాలు కోల్పోయారు అనే దాని మీద పూర్తిగా ఇప్పుడు అధికారులను ఆరా తీస్తూ ఉన్నారు డిప్యూటీ సీఎం. మనం ఒకసారి ఆ విజువల్స్ లో కూడా గమనించవచ్చు. బయట నుంచి జరుగుతున్నటువంటి ఆల్రెడీ ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి అసలు రెస్క్యూ ఆపరేషన్ అనేది ఎలా జరిగింది, లోపల ఇంత పెద్ద ఇన్సిడెంట్ అనేది అంటే పెద్ద మొత్తంలో బయటికి చూడటానికి చాలా చిన్న ఇన్సిడెంట్ లా కనిపిస్తున్నప్పటికీ కూడా అసలు లోపల ఎంత సివియారిటీ అనేది ఉంది. దాదాపు 17 మంది ప్రాణాలు కోల్పోయారు కాబట్టి ఎంత పెద్ద సివియారిటీ అనేది ఉంటే ఎంత ప్రాణ నష్టం జరిగింది అనేది మొత్తం పూర్తిగా అధికారులను అడిగి పూర్తి వివరాలను కూడా అడిగి తెలుసుకున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు డిప్యూటీ సీఎం రావడంతో లోపలికి వెళ్తూ ఉన్నారు. లోపలికి వెళ్ళి ఆయన మొత్తం జరిగినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి అసలు ఇన్సిడెంట్ అనేది ఎలా చోటు చేసుకుంది, లోపల ఇప్పటికే మనం చాలా స్పష్టంగా తెలియజేశాం. ఓన్లీ ఒకవైపు మార్గం మాత్రమే ఉంది. G+2గా ఉన్నప్పటికీ కూడా అన్ని వైపులు కూడా క్లోజ్ అయి ఉన్నాయి. మరోవైపున సో దీనికి సంబంధించి లోపల ఉన్నటువంటి పరిస్థితులు మొత్తాన్ని కూడా అసలు వాళ్ళు బయటికి ఎందుకు రాలేకపోయారు, అంతా కంజెస్టెడ్గా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ అనేది కూడా పూర్తిగా ఆరా తీస్తూ ఉన్నారు. వీటన్నిటికి సంబంధించి అధికారుల దగ్గరుండి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సిచ్యువేషన్ జరిగినటువంటి ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రతి విషయాన్ని కూడా ఆయనకు దగ్గరుండి వివరిస్తున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇప్పుడు అధికారులందరూ కూడా డిప్యూటీ సీఎంతో కలిసి లోపలికి వెళ్లారు. ఇన్సిడెంట్ చోటు చేసుకున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా వాళ్ళందరూ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తూ ఉన్నాం. ఇక ఈయన మొత్తం ఇదంతా చూసిన తర్వాత అధికారులను అడిగి పూర్తిగా వివరాలు మొత్తం తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా మీడియాతో మాట్లాడేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి ఎందుకంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చనిపోయిన వారి వాళ్ళ కుటుంబాలకు ఎవరైతే నష్టపరిహారానికి సంబంధించి కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి 2 లక్షల రూపాయల నష్టపరిహారం అనేది ఉంది కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకొని వారికి ఎటువంటి నష్టపరిహారాన్ని ప్రకటిస్తుంది అనేటువంటి ఆ సందిగ్ధత నెలకొన్నటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఇప్పటికే మనకు అందినటువంటి సమాచారాన్ని బట్టి సో ఇప్పటి వరకు ఒక్కొక్క చనిపోయినటువంటి కుటుంబాలకు సంబంధించి ఒక్కొక్కరికి మృతికి గాను 5 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని అందించినట్లు కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసిన నేపథ్యంలో దీని మీద కూడా మరొకసారి డిప్యూటీ సీఎం మాట్లాడేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి జరిగినటువంటి ఇన్సిడెంట్ అనేది దాదాపు ఈ సంవత్సర కాలంలోనే ఇంత పెద్ద ఇన్సిడెంట్స్ జరగడం అనేది ఇదే మొదటిసారి. గతంలో ఇదే ఏడాది కొన్ని ఇన్సిడెంట్స్ చోటు చేసుకున్నప్పటికీ కూడా పెద్ద ఫైర్ యాక్సిడెంట్లు చోటు చేసుకున్నప్పటికీ ఇంత పెద్ద మొత్తంలో ప్రాణ నష్టం జరగడం అనేది ఇంతవరకు కూడా జరగలేదు. మనకు రీసెంట్ గా చోటు చేసుకున్నటువంటి పుప్పాలు కూడా ఫైర్ యాక్సిడెంట్ లో కూడా కేవలం ముగ్గురు ప్రాణాలు కోల్పోయినప్పటికీ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. అలాగే సికింద్రాబాద్ ఇటు SBI అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో రాత్రి వేళలో ఫైర్ యాక్సిడెంట్ చోటు చేసుకున్నప్పటికీ ఆ రోజు సెలవు దినం కావడంతో ఎటువంటి ప్రాణ నష్టం అనేది జరగలేదు. గతంలో కొన్ని సంవత్సరాల క్రితం మనకు ఇటు
కొన్ని కాంప్లెక్స్లలో బోయగూడలోనూ జరిగింది అగ్ని ప్రమాదం. ఇక్కడ అగ్ని ప్రమాదాలు జరిగినప్పటికీ ప్రాణ తీవ్రత అనేది ఇంత ఎక్కువగా లేకుండా పోయింది. దాదాపు ఈ ఇన్సిడెంట్లకు సంబంధించి మొత్తం గతంలో బోయగూడలో జరిగినటువంటి ఇన్సిడెంట్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఈ ఇన్సిడెంట్లో అప్పటి వరకు కూడా అదే మేజర్గా ఉంది. ఇప్పటి వరకు జరిగినటువంటి ఇన్సిడెంట్లో బోయగూడలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం మాత్రమే 11 మంది అత్యధికంగా ప్రాణ నష్టం జరిగినటువంటి ఇన్సిడెంట్గా పరిగణించాల్సిన నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా 17 మంది ప్రాణాలు కోల్పోవడంతో దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా షాకు గురైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడకు చేరుకున్నటువంటి ఈ ఫ్యామిలీస్కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అలాగే వారి యొక్క బంధుమిత్రులందరూ కూడా రోదనలు వినిపించారు. ఇక్కడ నుంచి ఇమీడియట్గా ఉస్మానియా ఆసుపత్రికి తరలి అక్కడ ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఒకవైపున ఇక్కడ ఫైర్ యాక్టివిటీస్ అంటే ఫైర్ ఫైటర్స్ ఇక్కడికి చేరుకోవడానికి సంబంధించి కూడా కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ఉస్మానియా ఆసుపత్రి దగ్గర మాట్లాడినటువంటి వారి యొక్క బంధువులు కుటుంబ సభ్యులందరూ కూడా ఫైర్ సిబ్బంది ఇక్కడికి రావటం, ఫైర్ ఇంజన్స్ ఇక్కడికి చేరుకోవడం అనేది కొంత ఆలస్యమైంది. దానివల్ల కూడా మృతుల సంఖ్య అనేది పెరిగింది. సో ఆ సకాలంలో చేరుకున్నటువంటి ఇంత పెద్ద మొత్తంలో ప్రాణ నష్టం జరిగేది కాదు అనేది సో వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నారు. మరి వీటన్నిటికీ సంబంధించి కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పటికే ఆల్రెడీ మంత్రి ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ఏకంగా డిప్యూటీ సీఎం వచ్చి యొక్క ఘటనా స్థలాన్ని విజిట్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే దీని మీద ఆయన ఏం మాట్లాడబోతున్నారు అనేది మరొకసారి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. లోపలికి ఆల్రెడీ ఘటన జరిగినటువంటి ప్రాంతంలోకి ఇప్పటికే లోపలంతా కూడా ఫైర్ ఫైటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. మంటలను కూడా పూర్తిగా చల్లార్చారు. ఎటువంటి మంటలు అనేవి లేకుండా కూడా పూర్తిగా చల్లార్చినటువంటి నేపథ్యంలోనే అధికారులు వెంటబెట్టుకొని డిప్యూటీ సీఎంను లోపలికి తీసుకెళ్లారు. సో మరికొద్ది సేపట్లోనే ఆయన బయటకు వచ్చి జరిగినటువంటి ఇన్సిడెంట్కు సంబంధించి కూడా పూర్తి వివరణ ఇచ్చినటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్నటువంటి యొక్క ఇన్సిడెంట్లో భాగంగా ఇది అతిపెద్ద ఇన్సిడెంట్గా పరిగణించాల్సి ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్రం మొత్తంలోనే జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్స్లలో ఇంతవరకు ఇంత పెద్ద ఇన్సిడెంట్ అనేది ఎప్పుడూ చోటు చేసుకోలేదు. కాకపోతే బయట నుంచి చూస్తున్నప్పుడు ప్రమాద తీవ్రత అనేది చాలా తక్కువగా కనిపిస్తున్నప్పటికీ ఇంటర్నల్గా దీని యొక్క ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉన్న కారణంగానే 17 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి విషయం కన్ఫర్మ్ అయినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు దీని మీద అధికారులు ఏం మాట్లాడుతారు అనేది కూడా కొంత సందిగ్ధంగా నెలకొంది. షాప్స్ అన్ని అత్యంత నేరోగా లోపల ఏదైనా ఫైర్ జరిగితే కనీసం ఎస్కేప్ కావటానికి కూడా మార్గాలు లేనటువంటి పరిస్థితిలో లోపల ఉంది. దాదాపు 100 సంవత్సరాలు పైబడి ఇటువంటి షాప్స్ లో ఇక్కడే కింద వ్యాపారం. ప్రాథమిక సమాచారం ప్రకారం ఉదయం 6:16 కొంత ఇక్కడ నుంచి సమాచారం స్థానికంగా జిహెచ్ఎంసీ వాళ్ళు ప్లస్ ఎవరో తెలియనటువంటి ఒక వ్యక్తి ఫోన్ చేస్తే 6:17 ఫైర్ ఇంజిన్ స్టార్ట్ అయ్యి 6:20 ఇక్కడ చేరుకొని కేవలం 3 నిమిషాల్లో ఇక్కడ ఈ ఫైర్ని ఆపటం కోసం ప్రయత్నం చేయటం. దాదాపు 11 ఫైర్ ఇంజన్లు దీంట్లో పాల్గొని రెస్క్యూ ఆపరేషన్స్ చేశారు. ఫైర్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, హైడ్రా, రెవెన్యూ, జిహెచ్ఎంసి అందరూ కలిసి ఒక సంయుక్తంగా చేసినటువంటి ఆపరేషన్ ఈ ఫైర్ మిగతా ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా అక్కడ వరకే కట్టడి చేసి ఆపగలిగినటువంటి కార్యక్రమం చేశారు. ఒకవేళ వాళ్ళు ఆ సమయానికి స్పందించి ఆ ఆపరేషన్ చేయకుండా ఉంటుంటే ఈ ఫైరు ఇంకా ఎన్ని ప్రాంతాలకి, ఎన్ని బిల్డింగ్లకు వ్యాప్తి చెంది పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగేది. నేను వెంటనే స్పందించి దానిపైన ఫైర్ ఇంజిన్ అటువంటి వాళ్ళు కానీ మిగతా శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళు స్పందించి ఆ తగు చర్యలు తీసుకొని దాన్ని కంట్రోల్ చేయటం వల్లనే అందులో వాళ్ళు ధైర్య సాహసాలు కూడా లోపలికి వెళ్ళి మంటలు విపరీతంగా ఉంటే కూడా ఒక డిఎఫ్ఓ లోపలికి వెళ్ళి కంట్రోల్ ప్రయత్నం చేస్తే వారు కూడా ఆ స్మోక్కి గురైపోయి ఈరోజు హాస్పిటల్లో
వెంటిలేటర్ పైన లేకపోతే ఆక్సిజన్ పైన ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. వాస్తవంగా స్థానికంగా శాసనసభ్యులు కానీ లేకపోతే ఇన్ఛార్జ్ మంత్రి గారు, హైదరాబాద్ నగరానికి సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు, లేకపోతే నాకు కానీ మిగతా మంత్రులకు కానీ సంఘటన జరిగిన వెంటనే సమాచారం తెలిసిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరితో అన్ని శాఖలతో మాట్లాడుతూ కాన్స్టాంట్గా రివ్యూ చేస్తూ దీన్ని మానిటర్ చేయబట్టే ఈ యాక్సిడెంట్ని ఇంతవరకే రెస్ట్రిక్ట్ చేయగలిగాం. బట్ భవిష్యత్తులో మాత్రం ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇక్కడ కావాల్సినటువంటి రిఫార్మ్స్ అన్నీ చేయాల్సిందే. ఆ కింద ఉన్నటువంటి నేరో ఎంట్రన్స్ కానీ ఫైర్ ఎప్పుడైనా పొరపాటు జరిగితే ఎస్కేప్ కావాల్సినటువంటి పరిస్థితులు కూడా లేకుండా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చాలా స్పష్టంగా నాకు చెప్పమని చెప్పారు కూడా. 2-3 రోజుల్లోనే దీనిపైన సీరియస్గా రివ్యూ చేసి ఇక్కడ తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ ఎటువంటి మొహాటం లేకుండా దీన్ని కంట్రోల్ చేయడానికి కావాల్సినటువంటి చర్యలన్నీ తీసుకుంటామని చెప్పమని చెప్పారు. చెప్తున్నాం కూడా. అట్లాగే ఇన్ఛార్జ్ మంత్రి గారు, హైదరాబాద్ సంబంధించినటువంటి పొన్నం ప్రభాకర్ గారు, ఈ ఏరియాకు సంబంధించిన శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులతో కూడా మాట్లాడి భవిష్యత్తులో ఇటువంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కావాల్సినటువంటి ఏర్పాట్లు, వాటిలోంచి బయటపడటానికి కావాల్సిన ఏర్పాట్లు ఏమి చేయాలో వాటన్నిటినీ ఆ స్థానికులు కూడా నేను ప్రజలకి, వ్యాపారస్తులకు కూడా, నివాసం ఉంటున్నటువంటి వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తాత్కాలికంగా మీకు అటువంటి ఏర్పాట్లు చేసినప్పుడు 100 సంవత్సరాలు పైబడి మీరు వ్యాపారం చేసుకుంటున్నారు, ఎమోషనల్ బాండేజ్తో ఏమి డిస్టర్బ్ చేయొద్దని మీరు అడుగుతుండొచ్చు. కానీ బట్ ఇటువంటి సంఘటన జరిగినప్పుడు చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. సో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కఠినంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయాలన్నీ చేస్తుంది. దానికి సహకరించవలసిందిగా స్థానిక పెద్దలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. आज सुबह में गुलजार हाउस के पास एक बहुत बड़ा दर्दनाक हादसा हुआ है, जिसमें एक परिवार के खानदान के 17 लोगों की मौत हुई है। बड़ी तकलीफ की बात है। मैं शुक्रगुजार हूं उन तमाम लोगों का जो पहले यहाँ पर आए, मदद करने की कोशिश की। अफसोस के साथ ये खबर हमको मालूम हुई कि 17 लोगों की मौत हुई है। मैं फायर सर्विसेज के आला अहदेदार से बात भी किया। उनका बोलना ये है कि बहुत से लोगों की, ज़्यादातर लोगों की मौत जो है एसिफिक्शन से हुई, वो धुएं की वजह से। तो बड़ी तकलीफदेह बात है। और उस्मानिया हॉस्पिटल की मॉर्चरी में डिप्टी चीफ मिनिस्टर और कंसर्न मिनिस्टर, हमारे यहाँ के लोकल एमएलए जुल्फ़िकार अली साहब वहाँ पर है, और जल्द से जल्द कोशिश करके बीएमआर कराकर रिलेटिव्स को उनकी डेड बॉडी हवाले कर रहे हैं। और आपको जानना है कि ये जो फैमिली है, ये पिछले 100 साल से यहाँ पर रह रही है। मोर देन 100 ईयर्स से यहाँ पर रहने वाले लोग हैं। बड़ी तकलीफदेह बात है। मैं अपनी तरफ से उनको ताज़ियत देता हूँ। కానీ మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. అదేవిధంగా మృతులకు కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించింది కేంద్రం. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ప్రమాదం ఎటు నుంచైనా ఎప్పుడైనా సంభవించొచ్చు. జరగబోయే ప్రమాదాన్ని ఆపలేం, కానీ నష్టాన్ని ఖచ్చితంగా తగ్గించగలం. చార్మినార్ అగ్ని ప్రమాదంతో అనేక సందేహాలు, భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అగ్ని ప్రమాదాలు ఊహించలేనివి, వినాశకరమైనవి అయినప్పటికీ వాటిని నివారించొచ్చు. మీ ఇల్లు, మీ ఆఫీసుల్లో అగ్ని భద్రత నియమాలను పాటించడం ద్వారా మీరున్న చోటును సురక్షితమైన ప్రదేశంగా మార్చొచ్చు. ఏ భవనం కూడా అగ్ని ప్రమాదానికి అతీతం కాదు. మీరు ఇంట్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా ఫైర్ యాక్సిడెంట్ వచ్చినప్పుడు తప్పించుకునే ప్రణాళికను ముందుగానే నిర్ధారించుకోవాలి. మంటలు చెలరేగితే బయటకు వెళ్లడానికి వేగవంతమైన మరియు సురక్షితమైన మార్గాన్ని మ్యాప్ చేయాలి.
ఇంట్లో చెలరేగే మంటలు తరచుగా రాత్రిపూట మీరు మరియు మీ కుటుంబం నిద్రపోతున్నప్పుడు సంభవిస్తాయి. అందుకే మీరు నివసించే చోట పొగ అలారంను కూడా కలిగి ఉండడం మంచిది. అలాగే బ్యాకప్ బ్యాటరీ ఉన్న డిటెక్టర్ను ఎంచుకోండి. తద్వారా కరెంటు పోయినప్పటికీ అది తన పనిని చేస్తుంది. మీ ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ అంతస్తులు ఉంటే ప్రతి అంతస్తులో కనీసం ఒక పొగ డిటెక్టర్ ఉండేలా చూసుకోండి. గది మధ్యలో పొగ అలారాన్ని అమర్చండి. వంటగదిలో స్మోక్ డిటెక్టర్ పెట్టవద్దు. మీ ఇంటి విద్యుత్ వైరింగ్ వ్యవస్థను జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా మంటలు లోపభూయిష్టంగా ఉన్న వైరింగ్ వల్లే సంభవిస్తాయి. మీ ఇంట్లోని వైర్లను తనిఖీ చేయడానికి ఒక ప్రొఫెషనల్ ని నియమించుకోండి. కనీసం ఏడాదికి ఒకసారైనా చెక్ చేయించండి. మీ ఇల్లు లేదా ఆఫీసును వెచ్చగా ఉంచడానికి స్పేస్ హీటర్ల వంటి తాపన పరికరాలను ఉపయోగించడం నేరం కాదు. కానీ మంటలను ఆర్పే అవకాశం ఉన్నందున వాటిని ఎల్లప్పుడూ నిశితంగా గమనించాలి. ఇంట్లో పాడైన హీటర్లను తక్షణమే మార్చండి. అలాగే వంటగది అగ్నికి ఆహుతి కాకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోండి. ఉదయం లేచినప్పటి నుంచి మనకు కావలసిన ప్రతి ఆహారాన్ని వండుకోవడానికి అగ్నిపైనే ఆధారపడతాం. దేశ ఆర్థిక ప్రగతికి మూలమైన పారిశ్రామిక రంగాన్ని నడిపిస్తున్నది కూడా అగ్ని. దేశంలో వేల కోట్ల రూపాయల ఆర్థిక కార్యకలాపాలు ముడిపడి ఉన్నది కూడా అగ్నితోనే. అదే సమయంలో ప్రమాదాల రూపంలో అగ్ని చేస్తున్న నష్టం తక్కువేమీ ఉండడం లేదు. దేశంలోని అనేక ప్రాంతాల్లో తరచూ జరుగుతున్న అగ్ని ప్రమాదాలను ప్రతి ఏటా వందల కోట్ల రూపాయల ఆస్తి నష్టానికి, వేలాది మంది మరణాలకు కారణమవుతున్నాయి. అయితే భాగ్యనగరంలో ఈ ప్రమాదాల తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంది. అగ్ని ప్రమాదాలు అందరినీ కలవరపెడుతున్నాయి. పరిశ్రమలు, కర్మాగారాల శాఖ అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 2022-24 మధ్య కాలంలో సుమారు 600 అగ్ని ప్రమాదాలు జరిగాయి. అంటే ప్రతి 2 రోజులకు ఒక ప్రమాదం జరుగుతున్నట్లు లెక్క. వీటిలో ఎక్కువగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జీడిమెట్ల, ఐడీఏ బొల్లారం, పాషమైలారం, పటంచెరు, సంగారెడ్డి, కాటేదాన్ వంటి పారిశ్రామిక ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఇలా వరుస ఘటనలతో అగ్ని ప్రమాదాలకు తెలంగాణ కేంద్రంగా మారింది. 2022-24 మధ్య కాలంలో రాష్ట్రంలోని పరిశ్రమలు, కర్మాగారాలు, గిడ్డంకులు, గృహ సముదాయాల్లో జరిగిన అగ్ని ప్రమాదాల్లో 1113 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే ప్రతిరోజు ఒక మరణం సంభవిస్తున్నట్లు లెక్క. 2022లో 418 మంది చనిపోగా 2023లో 402 మంది చనిపోయారు. ఇక 2024లో సుమారు 200 మంది అగ్నికి ఆహుతయ్యారు. పరిశ్రమల్లో జరుగుతున్న అగ్ని ప్రమాదాలు ఎక్కువగా మానవ తప్పిదాలు, భద్రతా చర్యలు పాటించడంలో కంపెనీలు ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం, ఖర్చును తగ్గించుకునేందుకు నైపుణ్యం కలిగిన సిబ్బంది స్థానంలో రోజువారీ కార్మికులను నియమించడం వంటి కారణాలతో జరుగుతున్నాయి. కెమికల్స్, షార్ట్ సర్క్యూట్స్ వంటి కారణాలు కూడా అధిక ప్రమాదాలకు దారితీస్తున్నాయి. తెలంగాణలో ఫార్మా, రసాయన సహా 4130 అత్యంత ప్రమాదకర పరిశ్రమలు ఉన్నట్లు కర్మాగారాల శాఖ తెలిపింది. అయితే ఇన్ని పరిశ్రమలు ఉంటే వాటిల్లో తనిఖీలు చేసే ఇన్స్పెక్టర్లు, జాయింట్ ఇన్స్పెక్టర్లు మాత్రం కేవలం 20 మంది మాత్రమే ఉన్నారు. మరో 8 ఇన్స్పెక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అగ్ని ప్రమాదాలు పెరగడానికి ఇది కూడా ఒక కారణం. పరిశ్రమల్లో ఒక్క వ్యక్తి తప్పు చేసినా అది భారీ ప్రమాదానికి దారితీస్తుంది. రాష్ట్రంలో అత్యంత ప్రమాదకరమైన ఫార్మా, రసాయన పరిశ్రమల్లో తమ సిబ్బంది ఏడాదికి ఒకసారి అగ్ని ప్రమాద నివారణ ఏర్పాట్లు, యంత్రాలు, పరికరాలతో పాటు వాటి పనితీరును పరిశీలిస్తున్నట్లు కర్మాగారాల శాఖ అధికారులు తెలిపారు. కర్మాగారాల్లో ఆయా ఏర్పాట్లకు సంబంధించిన ప్రామాణిక నిర్వహణ ప్రోటోకాల్తో తాము సంతృప్తి చెందకుంటే షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు వెల్లడించారు.
పరిశ్రమల్లో ముఖ్యంగా ప్రమాదకర రసాయన కర్మాగారాల్లో అగ్ని ప్రమాద నివారణ చర్యలపై పర్యవేక్షణ విషయంలో కర్మాగారాల శాఖ సిబ్బంది కొరతతో పాటు ఉన్నవారు సైతం తూతూ మంత్రంగా పనిచేస్తున్నారనే విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. ప్రమాదాలకు అవకాశం ఉన్న పరిశ్రమల్లో ఏడాదికి ఒకసారి కాకుండా వాస్తవంగా ప్రతిరోజు పర్యవేక్షణ ఉండాలి. అయితే అధికారులు అనుమానం వస్తేనే నోటీసులు ఇస్తున్నారు. ఏటా అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు స్థానిక క్రైసిస్ బృంద సమావేశాలు ఏర్పాటు చేయాలి. అయితే చాలా కాలంగా దాని ఊసే లేదని విమర్శలున్నాయి. రసాయన పరిశ్రమల్లో ప్రమాదాలు ఎక్కువగా రియాక్టర్ల వద్దే జరుగుతున్నాయి. కొత్త ఉత్పత్తులు చేయడం, రసాయనాలను ఓ పద్ధతిలో కలపకపోవడం, వేగంగా రియాక్టర్లో వేయడం, రసాయనాలను బస్తాల్లో దులపడంతో అకస్మాత్తుగా భారీ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రియాక్టర్ల భద్రతపై ప్రతి కర్మాగారంలో ప్రత్యేక విభాగం ఉండాలి. ప్రతి పరిశ్రమలో భద్రతా విభాగం ఉంటున్నా ఫలితం ఉండటం లేదు. ఆధునిక పరికరాల కొనుగోలుకు పరిశ్రమల యాజమాన్యాలు ముందుకు రావడం లేదు. గోదాముల్లో రసాయనాల రాపిడి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. పరిశ్రమల అగ్ని ప్రమాదాల్లో వలస కార్మికులే ఎక్కువ శాతం విగత జీవులుగా మారుతున్నారు. వారికి సరైన పరిహారం కూడా అందడం లేదు. పరిశ్రమలు, కర్మాగారాల్లో భారీ స్థాయిలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలు ఓవైపు కలవరపెడుతుండగానే రాష్ట్రంలో అపార్ట్మెంట్లలో జరుగుతున్న ప్రమాదాలు కూడా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ సహా నగరాలు, పట్టణాల్లో జరుగుతున్న వరుస ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. భవనాల్లో అగ్నిమాపక ఏర్పాట్లు సరిగా లేకపోవడం, షార్ట్ సర్క్యూట్లు, రసాయనాలు, ఫైబర్ వంటి వస్తువులను నిల్వ చేయడం, పై అంతస్తుల్లో భారీ స్థాయిలో వంటలు, సిలిండర్ పేలుళ్లు వంటివి ప్రమాదాలకు ఎక్కువగా కారణమవుతున్నాయి. భవన యజమానుల నిర్లక్ష్యం కూడా ప్రమాదాలకు దారితీస్తున్నాయి. వీటిని పరిశీలించి భవన యజమానులపై చర్యలు తీసుకోవాల్సిన అగ్నిమాపక విభాగం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. భవనాల యజమానుల నుంచి లంచాలు స్వీకరించి చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా అనేకమున్నాయి. వీటన్నింటి ఫలితంగా అమాయక ప్రజలు ప్రమాదాల్లో అగ్నికీలలకు బలయ్యే దుస్థితి నెలకొంది. రాష్ట్రంలో అంతకంతకు పెరిగిపోతున్న అగ్ని ప్రమాదాలు తక్షణం మేల్కోవాల్సిన అవసరాన్ని చాటి చెబుతున్నాయి. అగ్ని ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలను అత్యంత పటిష్టం చేయడంతో పాటు వీటికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. అగ్నిమాపక సిబ్బంది సైతం విదేశాల్లో వినియోగిస్తున్న అగ్నిమాపక పద్ధతులు, పరికరాలను అందిపుచ్చుకోవాలి. ఈ చర్యలన్నీ తీసుకుంటేనే అగ్ని ప్రమాదాలకు అడ్డుకట్ట పడుతుంది. వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను, అంతకంటే విలువైన మనుషుల ప్రాణాలను రక్షించుకోవడానికి వీలవుతుంది. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ ఎంపీ నందిగం సురేష్ ను తోళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో నందిగం సురేష్ భార్య పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగింది. తన భర్తను ఏ కేసులో అదుపులోకి తీసుకున్నారో చెప్పాలని పోలీసులతో నందిగం సురేష్ భార్య బేబీలత పోలీసులతో వాగ్వాదం చేసింది. రాజు అనే వ్యక్తిపై దాడి చేసిన కేసులో నందిగం సురేష్ పై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మాజీ ఎంపీ నందిగం సురేష్ ను తోళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో నందిగం సురేష్ భార్య పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగింది. తన భర్తను ఏ కేసులో అదుపులోకి తీసుకున్నారో చెప్పాలని పోలీసులతో నందిగం సురేష్ భార్య బేబీలత పోలీసులతో వాగ్వాదం చేసింది. రాజు అనే వ్యక్తిపై దాడి చేసిన కేసులో నందిగం సురేష్ పై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, శ్రీనా, ఏదైతే మాజీ ఎంపీ నందిగం సురేష్ ని తుళ్లూరు పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఏదైతే రాత్రి సమయంలో రాజు అనే వ్యక్తి పైన ఉద్దండరాయపాలెం, అది రాజధానికి సంబంధించినటువంటి గ్రామంలో, అదే తన సొంత ఊరిలో ఉన్నటువంటి రాజు అనే వ్యక్తిపై కూడా దాడి చేసినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వారి భార్య కూడా ఫిర్యాదు ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా తుళ్లూరు పోలీసులు ఎట్టకేలకు కూడా నందిగం సురేష్ ని మరి కొద్దిసేపటి క్రితం అదుపులో తీసుకున్నారు. తుళ్లూరు పోలీసులు అదుపులో తీసుకున్నటువంటి నేపథ్యంలో విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే
తన భార్య తుళ్ళూరు పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసులతో వాగ్వాదం దిగారు. ఏదైతే మరి ఏ కేసులో అరెస్ట్ చేశారంటూ కూడా పోలీసుల్ని ప్రశ్నించారు. ఆమె ఏదైతే లత చేసినటువంటి వ్యాఖ్యలకు కూడా పోలీసులు గట్టిగానే సమాధానం చెప్పారు. ఏదైతే మరి రాజు వ్యవహారానికి సంబంధించి నందిగం సురేష్ తో పాటు మరికొందరు అనుచరులు కూడా వారి ఇంటిపైకి వెళ్లి దాడి చేసేందుకు కూడా ప్రయత్నించారు. ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది. అదే విధంగా నందిగం సురేష్ కూడా అక్కడికి వెళ్ళినట్టు కూడా పోలీసులు నిర్ధారించారు. దానిపైన సీసీ ఫుటేజ్ కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇటీవల అనేక కేసుల్లో మరి రిమాండ్ ఖైదీగా మరి జైలు జీవితం అనుభవించి వచ్చినటువంటి మాజీ ఎంపీ నందిగం సురేష్ కేసుల నుంచి పూర్తిగా మరి ఒక రిలీఫ్ దొరికిందన్నటువంటి సమయంలో కూడా మరి నందిగం సురేష్ పైన ఈ కేసు నమోదవటం కూడా కొంత సంచలనంగా మారినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. చాలా రోజులు అటు గుంటూరు కారాగారంలో జైలు జీతం అనుభవించినటువంటి నేపథ్యంలో అటు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఇలాంటి వారి పని, ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు 2019 నుంచి 2024 వరకు అధికారం ఉన్నప్పుడు కూడా ఇష్టారాజ్యంగా రైతుల పైన దాడులు చేసినటువంటి వ్యవహారం కానీ, అదే విధంగా అనేక మంది పైన దాడులు చేసినటువంటి వ్యవహార కేసులు కూడా పెండింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన పైన అటెంప్ట్ మర్డర్ కేసు, అదే విధంగా 307 కేసెస్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వాటిపైన బెయిల్ మంజూరైంది. అయితే ఈ కేసు కూడా ఒక కొత్త కేసు అని చెప్పుకోవచ్చు. కేసులో పోలీసులు ఎలా వ్యవహరిస్తారు, ఎందుకంటే ఇప్పటికే చాలా మంది పోలీసులు కూడా అటు పోలీస్ స్టేషన్ కి ఏదైతే మరి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ముందస్తు జాగ్రత్తలు పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నటువంటి నేపథ్యంలో కేసు పైన కూడా మరి రిమాండ్ కి తరలిస్తారా, మరి ఏ సెక్షన్స్ నమోదు చేస్తారనేది కూడా తేలాల్సినటువంటి పరిస్థితి. ఏదేమైనా నందిగం సురేష్ కి కేసు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఖచ్చితంగా అనిపిస్తా. రైట్ రమేష్, థ్యాంక్ యూ.